నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, శ్రీహరి గారు మాట్లాడుతూ నేను ఒక జర్నలిస్టుని ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను, జర్నలిస్టులకి చెయ్యి అందుకొని పైకి లాగే వాళ్ళు ఉండడమే అదృష్టం ఎప్పుడో ఒకసారి దక్కుతుంది, ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఎవరో ఒక గొప్ప లీడర్ వచ్చి చెయ్యి అందిస్తారు, కానీ ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు కదా. మొన్నే కదా రాధాకృష్ణ గారు ఎటువంటి రాతలు రాశారో మనం చూసాము. చిన్న యాక్షన్ ఉందా? మీరంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏ తప్పు చేయని, అందులో అసలు ఏమాత్రం భాగస్వామ్యం లేని శ్రీహరి గారిని ఏమో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తారు. రాధాకృష్ణ గారి విషయంలో ఏంటి? ముందుగా తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి మీకు ముందుగా నా నమస్కారాలండి. నమస్తే సార్. సరే, మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈ ప్రశ్నకి ఒక సమాధానం దాంట్లోనే కనపడుతుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విజయవాడలో సైకిల్ దొక్కాడు సార్. పూడి శ్రీహరి గారు విశాఖపట్నంలో చదువుకున్నాడు కాబట్టి పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేస్తారు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అరెస్ట్ చేయరు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం, సొంత వ్యాపార వర్గం, చంద్రబాబు నాయుడు గారి కులం. పూడి శ్రీహరి గారు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి, వ్యాపార వర్గాలకి, తాబేదారులకి సిబిఎన్ సెక్షన్స్ అమలవుతాయి, మాకేమో సిఆర్పిసి ఐపీసీ సెక్షన్స్ అమలవుతాయి. మీరేం తెలిసి తెలియనట్టు చాలా ఏమీ తెలియని అమాయకుల్లాగా అడుగుతారేంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, పర్సనల్ లిబర్టీ ఏమి లేదు కాబట్టి అదే అడుగుతారు. నేను ఈరోజు చెప్తున్నా, పూడి శ్రీహరి గారు ఏమి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా రోతరాతలు రాయలేదు. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వారి భార్యల గురించి, వారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి రాయలేదే. అసలు ఆ పోస్ట్ పెట్టినటువంటి పోస్టుకి శ్రీహరి గారికి ఏమి సంబంధం ఉంది? మీరు బాబాయ్ గొడ్డలని పెట్టారు, దానికి ప్రతిస్పందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి తిరిగి ఆయన చేసినటువంటి ఘనకార్యాలు తెలుపుతూ ఆయన ఫోటో పెట్టారు. అప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పైతే తెలుగుదేశం పార్టీ చేసింది కూడా తప్పే. మరి తెలుగుదేశం పార్టీకి రేపు నాలెడ్జ్ సెంటర్గా ఉన్నటువంటి మాల్యాద్రి గారిని, టీడీ జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? అంత ధైర్యం ఉందా? బీసీ సామాజిక వర్గం పూడి శ్రీహరి కాబట్టి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు కాబట్టి పూడి శ్రీహరి గారి మీద ప్రవర్తించినటువంటి పోలీసులు జలం మిగతా వ్యక్తులపైన, మిగతా కులం పైన, మిగతా ప్రాంతాల పట్ల జరగదు. ఎందుకంటే బీసీ కులం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాం కాబట్టి ఆ చులకన భావం మా పైన ఉంది. దాంతోపాటు మరొకటి సార్, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూడి శ్రీహరిని కంపేర్ చేసుకుంటే అసలు రాధాకృష్ణ జర్నలిస్టేనా కాదా? శ్రీహరి రాసేటువంటి పత్రికా కథనాల్ని ప్రింట్అవుట్ తీసి ఇచ్చేంత స్థాయి కూడా రాధాకృష్ణకు ఉందా? ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ సబ్జెక్ట్ శ్రీహరి రాసినట్టు నువ్వు కథనం రాసేటువంటి శక్తి, సామర్థ్యం ఉందా? బూతులు రాయమంటే రాస్తాడు రాధాకృష్ణ. శ్రీహరి గారు లాగా కథనాలు ఎట్లా రాస్తాడు? శ్రీహరి గారు రాసిన దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి, మీడియా సెల్లో ప్రింట్అవుట్ తీసుకోవడానికి అసిస్టెంట్ కూడా పనికిరాడు రాధాకృష్ణ. సరే, అది తీసి పక్కన పెడతాం. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, సరే రాధాకృష్ణ అంటే రోతరాతలు రాస్తాడు, ఏదో కార్యక్రమం, మరి చెత్త పలుకు. సరే, ఇంకొకటి, సరే రాధాకృష్ణ విషయం కాసేపు పక్కన పెడితే నాకు కొంచెం బాధగా కూడా అనిపించింది ఏంటంటే, ఈనాడు కిరణ్ గారిది. ఈనాడు కిరణ్ ఆయన ఏదో సోషల్ మీడియా సైకో అది ఇదని రాస్తుంటే నాకు బాధ అనిపించింది. మిస్టర్ చెరుకూరి కిరణ్, మీకు ఒక విషయం చెప్తానండి. 2001-2002 బ్యాచ్కి సంబంధించి మీ ఈనాడు జర్నలిజం స్కూల్లో టాపర్గా ఉండి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పూడి శ్రీహరి. మీ నాన్నగారు ఆయన్ని సత్కారం చేసి, నీలాంటి జర్నలిస్టుని చూడలా, నీలాగా పెన్ను పెట్టి కవాతు చేసేటువంటి కళ సైనికుడిని చేయలేదని ఆయనకి గోల్డ్ మెడల్ ఇచ్చారయ్యా జర్నలిస్టు స్కూల్ నుండి, ఈనాడు జర్నలిస్టు స్కూల్ నుంచి. నువ్వు ఆయన్ని సోషల్ మీడియా సైకో అని, ఆయన కథనాల మీద వాటి మీద నువ్వు రాయడానికి నీకు ఏమన్నా మైండ్ పనిచేస్తుందా? తనలో ఏమన్నా గుజ్జుందా? ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోవడం? మీ వియ్యంకుడికి అమరావతిలో నీకు వర్కుల కోసం, ఆర్డర్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం ఈ స్థాయికి దిగజారాలా?
రామోజీరావు గారు చనిపోయాడు కాబట్టి పాపం ఆయనకి పైన ఏమన్నా బ్రహ్మాండంగా ఉందేమో కానీ నీ రాతలు కానీ చూసి రామోజీరావు గారు బతుకుంటుంటే ఈనాడు భావదారిద్ర్యాన్ని చూసి పాపం ఇప్పుడు చనిపోయాడు రామోజీరావు గారు. ఆ స్థాయికి దిగజారిపోయావు. సరే, ఇది పక్కన పెడితే మీరు డీజీపీ గారు ఒక మాట అన్నారు, ఆ కామెంట్ మీకు చెప్తాను, తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. డీజీపీ గారు ఏమన్నారంటే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర పోస్టులు, వ్యక్తిత్వ హననం చేసేటటువంటి పోస్టులు పెడితే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. అన్నారు సార్. అవును సార్, నేను అదే అంటున్నా. బిఎన్ఎస్ సెక్షన్స్ అదే సార్, బిఎన్ఎస్ సెక్షన్సా సిబిఎన్ సెక్షన్సా? బిఎన్ఎస్ సిఆర్పిసి మాన్యువల్సా లేకపోతే టీడీపీ మాన్యువల్సా? బిఎన్ఎస్. మరి బిఎన్ఎస్ మాన్యువల్ అయితే ఈ రోజు సార్ అదే సార్, మీ అందరికీ ఒక తెలియని విషయం చెప్తున్నా. అసలుకి పుడి శ్రీహరి గారిని ఈ కేసులో అరెస్టు చేయాలని పోలీసులు రాలేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రెయిన్బో విల్లాస్ కి మొన్న నైటు 10:59 పోలీసులు వచ్చి రెయిన్బో విల్లాస్ మేనేజర్ ప్రకాష్ గారిని ఏమడిగారంటే, తాడేపల్లిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో ఒక కారు వచ్చి ఇద్దరిని గుద్ది వాళ్ళ ప్రాణాలు తీసింది, ఆ కారు మీ రెయిన్బో విల్లాస్కి వచ్చిందని ప్రకాష్ గారిని, రెయిన్బో విల్లాస్ ప్రకాష్ గారు, మేనేజర్ ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి అక్కడ పుడి శ్రీహరి గారి విల్లా ఎక్కడ దొరుకుతుందో అని 10:59 పోలీసులు వచ్చి వెతకడం ఆరంభించారు. నిజంగా పుడి శ్రీహరి గారి జాతకం బాగుండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జాతకం బాగుండి వచ్చినటువంటి హరీష్ గుప్తా గారు పంపించినటువంటి పోలీసుల యొక్క తలకాయ సరిగ్గా పనిచేయక శ్రీహరి గారు దొరకలా. లేకపోతే పుడి శ్రీహరి గారిని జరగని యాక్సిడెంట్ జరిగినట్టు, జరగని వారు చనిపోయినట్టు భ్రమింపజేసి ఆ కేసులో అరెస్టు చేయాలనేది వారి యొక్క వాదన. అయితే దేవుడు మా వైపు ఉండి ఆ విల్లా ఆయన దొరక్క, ఆయన కారు అక్కడ లేక ఆడ సమస్యలన్నీ పోలీసులకు అర్థమయ్యి వెనక్కి వెళ్ళిపోయి తర్వాత రోజు ఉదయం 8 గంటకు వచ్చి ఏ కేసు దొరక్క శ్రీహరి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాలని చెప్పి అప్పటికే అందుబాటులో గిరీష్ కుమార్ రెడ్డి అనే వాడిని కేసు అరెస్ట్ చేశారు కాబట్టి అతని లింక్ తీసుకొని కుప్పంగా తీసుకెళ్లారు. అసలు ఆ గిరీష్ కుమార్ రెడ్డి గారిని, పురి శ్రీహరి గారిని ఎదురెదురు కూర్చోబెడితే శ్రీహరి ఎవరో, నాగార్జున ఎవరో, లేకపోతే ఈశ్వర్ గారు ఎవరో ఆ గిరీష్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియదు. కాబట్టి వచ్చారు, పేరు తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన్ని ముందు రోజు గిరీష్ కుమార్ తెలియదండి, ఎప్పుడు శ్రీహరి గారు గిరీష్ కుమార్ గారు కలిసినట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే అతన్ని సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశారు గిరీష్ కుమార్ రెడ్డి గారిని. అనంతపురం నుంచి కుప్పంకి తీసుకెళ్లే టైంకి నైట్ కి 2 అయింది. నైట్ 2ంటికి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన పేరు తెలిస్తే ఉదయాన్నే 8ంటికి ఎట్టుకొస్తారు. ఎందుకంటే ముందు రోజు అతను అరెస్ట్ అవ్వగానే 10:59 ముందు రోజే ఈ పోలీసులు రెయిన్బో విల్లాస్ లో ఉన్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా భయపెట్టియాలి, పుడి శ్రీహరి గారిని ఇబ్బందులు పెట్టాలి, పుడి శ్రీహరిని భయపెట్టి నుంచి పక్కకు పంపించేస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండడానికి భయపడతారనేటువంటి ఒక ఆలోచనతో చేశారు. కాబట్టి అయ్యా మేమందరం బడుగు బలహీన వర్గాల జాతులకు సంబంధించిన వ్యక్తులు, మాకు దమ్ము, ధైర్యం, శక్తి, సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి తాబేదారుల కంటే 1000 రెట్లు ఎక్కువ మాకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉడత ఓపుళ్ళకి, కుందేళ్లు చెప్పలకి ఎవరూ భయపడం. 2 ఏళ్ల క్రితం అదే కుప్పం పోలీస్ స్టేషన్ లో నన్ను కూడా అరెస్ట్ చేశారు. మేము వస్తున్నాం, స్టేషన్ మాట్లాడుతున్నాం, టీవీ ఛానల్కి వస్తున్నాం, మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కావాలంటే అక్కడ చాకిరేవులో బట్టలు ఉతికినట్టు ఉతుకుతాం. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేదు. అక్కడ కేఎస్ ప్రసాద్ అని చెప్పినట్టు రేపు పసుపులేటి ఈశ్వర్ గారి పేరు కొత్తగా వచ్చినా కూడా ఏం భయపడం. ఒక్కటికి 100 మేము కష్టపడతాం. ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాం, ఎవరైతే పుడి శ్రీహరి గారి కిడ్నాప్ లో సహకరించారో ప్రతి పోలీస్ కి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మొత్తానికి చెప్తున్నాం, పోలీసులో ఉన్నటువంటి మొత్తానికి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని పోలీస్ స్టేషన్ లో లాఠీలతో కొట్టారో ఆ ఎస్హెచ్ఓ అందరిపైన ఇప్పుడు హైకోర్టులో మేము ప్రైవేట్ కంప్లైంట్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చాక అవసరమైతే చట్టసభల్లో చట్ట సవరణ చేసైనా, ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని
చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెంపుడు జంతువులుగా వ్యవహరించినటువంటి పోలీసుల్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి చట్టాన్ని సవరించైనా సరే మీ అందరికీ తగినటువంటి గిఫ్ట్ ఇస్తాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు రాడు, నారా లోకేష్ రాడు, పవన్ కళ్యాణ్ లేడు. మీరు తిరిగి మీ పైన పెట్టే కేసులకి తిరిగి మీరు కోర్టులకు రావాలంటే అడ్వకేట్లకు ఫీజులు చెల్లించడానికి అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు నెలకొంటుంది. కాబట్టి ఆ కొద్ది మంది పోలీసులకి మాత్రం ఇది ఖచ్చితంగా ఇది మా సూచన కాదు, సలహా కాదు, హెచ్చరిక అనే విషయాన్ని మాత్రం మనం చేస్తున్నాం.